ఓకే, సో మనం ఒక పర్ఫెక్ట్ రేడియోగ్రఫీ టెక్నీషియన్ అనిపించుకోవాలి అంటే మనకి ఫోర్ టెక్నిక్స్ మీద మనకు అవగాహన ఉండాలి. ఒకటి ఏంటి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను మీకు ప్రాక్టికల్గా ఇక్కడ చూపిస్తాను. మన సైట్లోకి వెళ్దాం. సైట్లోకి వెళ్తే ఇలా మనకు వెల్డింగ్ ఇచ్చారు. వెల్డింగ్ ఇచ్చినట్టు ఆటోమేటిక్గా థిక్నెస్ ఎంతో ఒక 18 mm థిక్నెస్ ఇచ్చారు. ఇది మనకు సైట్లో ఉండేటువంటి ప్రెజెంటేషన్. ఫస్ట్ మనకి దీని మీద పని చేయాలి అంటే సోర్స్ మన దగ్గర ఉంది, క్యూరీ ఎంత ఉందో మనకు తెలుసు. మనం ఫిలిం పెడుతున్నాం, ఫిలిం పెట్టామంటే ఎస్ఎఫ్డి క్యాలిక్యులేషన్ మనకు తెలియాలి. ఫస్ట్ మనకి ఎస్ఎఫ్డి తెలియాలి. ఓకే, సోర్స్ ఇక్కడ పెట్టుకున్నాం, ఇలా పెట్టుకున్నాం, ఫిలిం పెట్టాం. దీనికి ఎస్ఎఫ్డి ఎంత దూరం ఉండాలి అనేది క్యాలిక్యులేషన్ మనం చేసుకున్నాం, అయిపోయింది. అది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఐకే పెట్టుకోవాలి. ఓకే, ఐకే సెలెక్షన్, ఐకే ఫైండ్ అవుట్ చేయాలి. ఐకే పెట్టేస్తాము, ఎస్ఎఫ్డి పెట్టేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, సోర్స్ ఆన్ చేసుకోవాలి. ఈటీ అంటే ఎక్స్పోజర్ టైప్. ఈ మూడు మీకు వచ్చేస్తే యు ఆర్ ద పర్ఫెక్ట్ రేడియోగ్రఫీ టెక్నీషియన్. లెవెల్ 1 వరకు ఇంతవరకే ఉంటుంది. కానీ నేను మీకు ఇంకా అడిషనల్గా చెప్పాలనుకుంటున్నాను, ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటున్నాను, నేర్పించాలనుకుంటున్నాను. ఈటీతో పాటు ఎక్స్పోజర్ అయిపోయింది. ఆ ఫిలిమ్స్ అన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తా, డార్క్ రూమ్ లో టెక్నీషియన్కి ఇస్తాం. డార్క్ రూమ్ లో టెక్నీషియన్ ఏం చేస్తాడు, డెవలపింగ్ చేస్తాడు. డెవలపింగ్ నేర్చుకోవాలి. డెవలపింగ్ తర్వాత ఏం చేస్తాం, ఫిలిమ్స్ అన్ని డెవలప్ చేసి డ్రై చేసి అంతా ఫిలిం వస్తుంది కదా, ఈ రకంగా ఫిలిం వస్తుంది కదా మనకి. ఈ ఫిలింని మీరు ఇంటర్ప్రిటేషన్ చేయాలి. అంటే ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి, RTFI రేడియోగ్రఫీ టెస్టింగ్ ఫిలిం ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. ఇంటర్ప్రిటేషన్ అంతా అయిపోయింది, డిఫెక్ట్స్ ఏమున్నాయో చూసాము, దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది అంతా చూసిన తర్వాత రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తాం. రిపోర్ట్ సబ్మిషన్ క్లియర్, క్లయింట్కి అప్పచెప్పేస్తాం. రిపేర్ వచ్చిన యాక్సెప్ట్ చేసి రిజెక్ట్ చేసి సబ్మిట్ చేసి క్లయింట్ చేస్తాం. ఇంత ఇవి మెయిన్ స్టెప్స్. ఓకేమా, అయితే ఇందులో మనం ఎస్ఎఫ్డి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎస్ఎఫ్డి క్యాలిక్యులేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే క్యాలిక్యులేట్ ద మినిమం ఎస్ఎఫ్డి టు రేడియోగ్రఫీ 40 mm థిక్ వెల్డ్. ఇక్కడ మీకు ఫస్ట్ ఒక పాయింట్ అర్థం కావాలి. క్యాలిక్యులేట్ ద మినిమం ఎస్ఎఫ్డి టు రేడియోగ్రఫీ 40 mm థిక్ వెల్డ్ అన్నారు. జనరల్ గా మనం రేడియోగ్రఫీకి ఎస్ఎఫ్డి ఇస్తాం కదా, బిలో 2 inch పైపులు కనుక్కుందాం. ఎగ్జాంపుల్, బిలో 2 inch పైపులకి 40 mm థిక్నెస్ ఉంటుందా? 2 inch పైపులకి 40 mm థిక్నెస్ ఉంటుందా? ఉండదు. అంటే ఇది 2 inch పైప్ కాదు. ఒక పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ సోర్స్ పెద్ద పైప్ అనుకుందాం, పెద్ద పైప్ లో సోర్స్ పెట్టాం అనుకుందాం, దాని 40 mm ఉండొచ్చు. ఓకే, అదొక పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఇఫ్ ద సోర్స్ సైజ్ ఈస్ 4 mm, ఇదేంటి? ఓకే, అంటే పర్మిసిబుల్ యూజ్ ఈజ్ 0.5 mm అన్నాడు. సోర్స్ సైజ్ ఇస్ 4 mm అన్నాడు. సైజ్ అంటే ఏంటి అసలు? లెంత్ విడ్త్ కలిపితే సైజ్ అంటారు. అంటే లెంత్ ఒక డైమెన్షన్ ఉండాలి, విడ్త్ ఒక డైమెన్షన్ ఉండాలి, రెండు ఉండాలి. కానీ ఇక్కడ వీడు 4 mm అనే ఒకే ఒక వాల్యూ ఇచ్చి సైజ్ అంటాడేంటి? మీకు డౌట్ ఉంది. ఫస్ట్ సమ్లో ఉండే డౌట్స్ రెక్టిఫై అయితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం, అవునా? ఫస్ట్ అది క్లారిటీ రావాలి. తర్వాత పర్మిసిబుల్ యూజీ ఈజ్ 0.5 mm అన్నాడు. యూజీ అంటే షార్ట్ కట్ నేమ్, యూజీ జామెట్రికల్ అన్షార్ప్నెస్. సో మనం ఇప్పుడు సమ్లోకి వెళ్ళాము. మనకి ఎక్కువగా ఏ సబ్జెక్ట్ లో 100 మార్క్స్ వస్తాయి? 100 వేసి వస్తాయి మ్యాథమెటిక్స్. ఎందుకని? నీ రైటింగ్ ఎలా ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. మ్యాథమెటిక్స్ లో స్టెప్ బై స్టెప్ పడితే వేసేస్తాయి. మ్యాథమెటిక్స్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మ్యాథమెటిక్స్ లో మనకి ఆన్సర్ తెలియకపోయినా, ఎలా చేయాలో తెలియకపోయినా, వాడు ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ మనం తిరిగేసి రాసిన ఏంటి వర్కింగ్ డేటా, దాన్ని గివెన్ డేటా వేసినా 1 or 2 మార్క్స్ ఇచ్చేస్తారు. ఇది అడ్వాంటేజ్. చాలా మంది ఇలా పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం అది ఫాలో అవుతాం. ఇక్కడ గివెన్ డేటా, సోర్స్ సైజ్ 4 mm అన్నాడు కదా. మనం ఇప్పుడు ఎందుకు వీడు ఒకే వాల్యూ నుంచి సోర్స్ సైజ్ అన్నాడు అని అంటే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఫార్ములా ఉంది, L² + D². నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
డయా స్క్వేర్ ఫార్ములా. ఎల్ అంటే సపోజ్ నేను మీకు 4 ఇచ్చాను ప్లస్ d3 ఇచ్చాను అనుకుందాం, స్క్వేర్ ఉంది కదా, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. ఎంత అయిందమ్మా? 5. ఇక్కడ నేను లెంత్ విడ్త్ కలిపితే నాకు ఒక పాయింట్ వచ్చింది, ఇది సోర్స్ సైజ్ అన్న. అవునా? నాకు ఎలా వచ్చింది ఇక్కడ ఒక వాల్యూ, అలాగే వాడికి కూడా ఒక వాల్యూ వచ్చింది. ఓకే, సో మీరు అలా చేయాలి. మీకు అక్కడ లెంత్ విడ్త్ ఇచ్చారు అనుకోండి, మీరు ఇలా చేసుకోవాలి. లేదు అలా డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చేసాడు అనుకోండి, మీరు అదే మీరు ఫార్ములాలో ఇన్సర్ట్ చేస్తారు. సో ఇది మీకు ఇంపార్టెంట్. లాస్ట్ లో మీరు ఫోటో తీసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు మనం సమ్లో కదా, ఫోకల్ పాయింట్ సైజ్, ఫోకల్ పాయింట్ అన్నా సోర్స్ సైజ్ అన్నా ఒకటే మీనింగ్. దాని సైజ్ 4 mm ఇచ్చాడు అంటే వాడికి 4 వచ్చింది, నాకు 5 వచ్చింది. వాడే వాల్యూస్ వేసుకున్నాడో నాకు తెలియదు, సారీ అక్కడ అతను ఏం వేసుకున్నాడో నాకు తెలియదు. థిక్నెస్ 40 mm, జామెట్రికల్ అన్షార్ప్నెస్ యూజీ ఈజ్ ఈక్వల్ టు 0.5 mm. సో ఇక్కడ మీకు థిక్నెస్ అర్థమైంది, సోర్స్ సైజ్ అర్థమైంది, కానీ పర్మిసిబుల్ యూజీ అంటే ఏంటి సార్ మీకు అర్థం కావాలి. కింద ఒకసారి అబ్జర్వ్ చేయండి, మెటీరియల్ థిక్నెస్ అని ఇచ్చాను అని మినిమం యూజీ వాల్యూ అని ఇచ్చాను. ఈ చార్ట్ ఇది స్టాండర్డ్. ఏంటి చార్ట్? 0 to 50 mm థిక్నెస్ ఉంటే ఆ మెటీరియల్ యొక్క యూజీ వాల్యూ అంటే 0.5 mm అన్నాడు. అదే మెటీరియల్ నేను మీకు 50 నుంచి 75 mm మధ్యలో ఇస్తే 0.75 mm, 75 to 100 ఇస్తే 1.0 mm, అబోవ్ 100 ఇచ్చినట్లయితే 100 అండ్ అబోవ్ ఇస్తే 1.7 mm. ఇప్పుడు మన థిక్నెస్ అంతా 40. సో 1 to 50 కదా, 0 to 50 కదా, అంటే దీని యూజీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.5 mm. సో అక్కడ మన 0.5 mm కదా వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను నెక్స్ట్ మీకు ఒక క్యాలిక్యులేషన్ ఇస్తాను, ఎగ్జాంపుల్. మీరు శాంపిల్ ఎగ్జాంపుల్ చేయండి అమ్మా. నేను 60 mm ఇస్తాను, 100 mm ఇస్తాను, 150 ఇస్తాను. అప్పుడు యూజీ వాల్యూ అదే ఉంటుందా మారుతుందా? మారిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఇక్కడే పొరపాటు అనేది తప్పు వేస్తారు. యూజీ థిక్నెస్ మారిందంటే ఆటోమేటిక్ యూజీ వాల్యూ బేస్డ్ ఆన్ ద థిక్నెస్ యూజీ వాల్యూ వినిపించేది. ఫోకల్ పాయింట్ సైజ్ 4 mm, థిక్నెస్ 40, జామెట్రికల్ అన్షార్ప్నెస్ 0.5. ఇప్పుడు ఎస్ఎఫ్డి ఫార్ములా వాళ్ళు చూడండి, మీసాల బ్రాకెట్ ఇచ్చారు, మామూలు కాలం బ్రాకెట్ ఇచ్చాడు, F/2 అన్నాడు, మళ్ళీ ఈజీ అన్నాడు, ఇవన్నీ ఇదంతా వద్దు మీకు కన్ఫ్యూషన్. సింపుల్ గా మీరు ఇలా వేసుకోండి, F/T డివైడ్ బై ఈజీ ప్లస్ టీ అని వేసుకోండి. ఇది ఫార్ములా. దేనికి ఫార్ములా? ఎస్ఎఫ్డికి ఫార్ములా. ఎఫ్ అంటే ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ మనకి ఎంత ఉందమ్మా ఆల్రెడీ అక్కడ 4 ఇంటూ టీ అంటే అక్కడ ఆల్రెడీ ఉంది కదా, అది మాట్లాడు. 4 ఇంటూ టీ ఫర్ థిక్నెస్ 40 డివైడ్ బై యూజీ 0.5. ఓకేమా? 4 into 40 అంటే 160 డివైడ్ బై 0.5 ప్లస్ టీ అంటే 40. 160 బై 0.5 అంటే 320 ప్లస్ 40, 320 ప్లస్ 40 360. ఈ 360 పైన ఉన్న డైమెన్షన్స్ అన్ని ఎంఎంఏ కదా, 4 mm, 40 mm, 0.5 mm. సో ఇది కూడా ఎంఎంస్ లో వస్తుంది. ఎస్ఎఫ్డి 360 mm వచ్చింది. మనకి ఎస్ఎఫ్డి ఉంటే ఐదర్ ఇంచెస్ లో ఉంటుంది లేదంటే సెంటీమీటర్స్ లో ఉంటుంది. ఓకే, సో 360 mm ని నేను సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 36 mm, సారీ 36 సెంటీమీటర్స్. అదే 36 సెంటీమీటర్స్ నేను ఇంచెస్ లో కన్వర్ట్ చేస్తే నియర్లీ 15. అంటే మనం 30 సెంటీమీటర్స్ అంటే 1 feet కదా, 1 feet అంటే 12 inch కదా, మిగతా 3 inch, మిగతా 60 mm మనం ఇంచెస్ కింద పెట్టుకుంటే అదొక 3 inch పట్టుకోండి. నియర్లీ 14.5, 5 into 15 అంటే ఎస్ఎఫ్డి ఇక్కడ మనకి 15 inch వచ్చినట్టు. నియర్లీ అంటే ఎగ్జాక్ట్ గా కాకపోయినా నియర్లీ. ఓకే అమ్మా, సో ఇది మనకి ఈ రకంగా ఎస్ఎఫ్డిని క్యాల్కులేట్ చేసుకోవాలి. క్లియర్? సపోజ్ ఇదే ప్లేట్ అనుకుంటే, ఇది ఒక ప్లేట్ 40 mm తిక్కుంటే 15 inch వెలిగిస్తాం ఎస్ఎఫ్డి. ఇది డెఫినెట్ గా ఇది 15 inch వెలిగిస్తా ఎస్ఎఫ్డి. కింద ఫిలిం పెట్టుకుంటాం, ఇది ఆబ్జెక్ట్. ఇదే పైప్ అనుకో, పైప్ అయితే నువ్వు ఇంకా ఎస్ఎఫ్డి క్యాల్కులేట్ చేస్తావా? ఎందుకు చెయ్యో? అది 100 inch అంటే ఎస్ఎఫ్డి ఎంత? 50. క్యాల్కులేషన్ అవసరమా నీకు? అవసరం లేదు, డైరెక్ట్ నువ్వు అప్లై చేసుకో. ఇది క్యాల్కులేషన్ చేశాడు అంటే బై డిఫాల్ట్ మేబీ ప్లేట్ అయ్యి ఉంటా. అర్థమైందా కాన్సెప్ట్? మీరు క్యాల్కులేషన్ చేస్తున్నారంటే నువ్వు సైట్ లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఆ జాబ్ నీ కళ్ళ ముందు కనిపించాలి, అప్పుడే నీకు మోర్ ఐడియాస్ వస్తాయి.
ఓకే, సో దీన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఇక్కడ 40 mm ఇచ్చాను, రాసుకోండి. ఇక్కడ 25 mm ఫస్ట్ది, సెకండ్ది 55 mm, థర్డ్ వన్ 70, ఫోర్త్ వన్ 97, సిక్స్త్ వన్ 148. దీన్ని మీరు బేస్ చేసుకొని 5 మీరు హోంవర్క్ చేసి రేపు నాకు చెప్పండి. సో నెక్స్ట్ ఒక్క మాట ఒక్కసారి వినండి. 25 mm మీరు థిక్నెస్ వెల్డ్ తీసుకుంటే జస్ట్ వినండి. సోర్స్ సైజ్ 3 తీసుకోండి, అండ్ నెక్స్ట్ దీనికి 6 తీసుకోండి, దీనికి 8 తీసుకోండి, దీనికి 5 తీసుకోండి, దీనికి 9 తీసుకోండి. మోర్ ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా?